ఎవ్వరికి కనబడకూడదని నువ్వు దూరంగా వెళ్లి ఒంటరిగా ఏడుస్తున్నావు. కాని ఎవ్వరూ నీ కన్నీరు చూడకపోవచ్చు. ఆకాశముందున్న దేవుడు నువ్వు ఒంటరిగా ఏడవడం చూస్తున్నాడు. నలిగిపోతున్నావు, కన్నీరు కారుస్తున్నావు, దుఃఖపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, ఏడుస్తున్నావు, ఎవరికి చెప్పుకోలేక నీలో నువ్వే కృంగిపోతున్నావు. దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు. నువ్వు పడుతున్న బాధ ఆయన చూస్తున్నాడు. నిన్ను బాధ పెట్టిన పరిస్థితి ఆయన చూస్తున్నాడు. నిన్ను బాధ పెట్టిన మనుషులను ఆయన చూస్తున్నాడు. అయితే ఈ రోజు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ దుఃఖ దినములన్నీ నేను సమాప్త పరుస్తాను అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అంటే సమాప్త పరుస్తున్నాడు. ఇక ముందున్న దినాలన్నీ కూడా నువ్వు సంతోషించబోతున్నావు, నువ్వు ఆనందించబోతున్నావు, నువ్వు ఉల్లసించబోతున్నావు. దేవుడు అట్టి కృపను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? కన్నీటిని దాటిపోయే దేవుడు కాదు. ఈ రోజు నీ కన్నీటిని రేపు నవ్వుగా, ఆనందముగా, సంతోషముగా మార్చబోతున్నాడు నీవు నమ్ముకున్న దేవుడు. ఆమేన్.